హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక బ్రేకింగ్ న్యూస్. అండ్ ఈ న్యూస్ వింటే ఖచ్చితంగా మధ్యతరగతి కుటుంబాలు కానీ, వేతన జీవులు కానీ వీళ్ళందరూ ఏంటంటే పండుగ చేసుకుంటారు. నిజంగా మనకి కేంద్ర బడ్జెట్, యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ యూనియన్ బడ్జెట్ లోని ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు డిస్కషన్ లో మాట అన్నారు. అదేంటంటే, ఎవరికైతే వార్షిక ఆదాయం 12 లక్షలు ఉంటుందో, అంటే 12 లక్షలు లోపు ఉంటుందో వాళ్ళందరికీ ఏంటంటే జీరో ఇన్కమ్ ట్యాక్స్ అనమాట. అంటే ఎవరికైతే వార్షిక ఆదాయం 12 లక్షల లోపు ఉంటుందో వాళ్ళందరికీ ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, జీరో ఇన్కమ్ ట్యాక్స్. ఇవాళ ఇది బ్రేకింగ్ న్యూస్ అనమాట. యూనియన్ బడ్జెట్ లోని బేసిక్ గా డిస్కషన్ లో చెప్తున్నప్పుడు నిర్మలా సీతారామన్ గారు చెప్పడం ఏంటంటే ఇదనమాట. సో ఖచ్చితంగా ఈ న్యూస్ వినగానే కన్ఫర్మ్ గా ముందు మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటుందో వాళ్ళందరికీ ఒక భారం తగ్గినట్టు ఉంటుంది. ఎందుకంటే ఎంతో కష్టపడతారు, తీరా కష్టపడిపోతే సగానికి సగం ట్యాక్స్ రూపంలో వెళ్ళిపోతుంది. దీంతో మళ్ళీ జిఎస్టీలు, తర్వాత పెట్రోల్ ప్రైస్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ ఈ న్యూస్ విన్నప్పుడు ఖచ్చితంగా కొంతమందికి ఉపశమనం అయితే కలుగుతుందనే మనం చెప్పొచ్చు. ఇది నిజంగా ఏంటంటే చాలా గుడ్ న్యూస్ అందరికీ ఏంటంటే. అండ్ ఇవాళ నరేంద్ర మోడీ గారు కానీ, నిర్మలా సీతారామన్ కానీ, ఈ ఫైనాన్స్ మినిస్టర్స్ వీళ్ళందరూ ఏంటంటే ఒక మంచి ఇదైతే మంచి డెసిషనే. ఇది ఓకే, ఇప్పుడు 15 లక్షల దాకా నో 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 ట్యాక్స్ అని చెప్తున్నారు, వెల్ అండ్ గుడ్. కాకపోతే నిత్యావసర వస్తువులు కానీ అమాంతం పెంచేస్తే ఇప్పుడు జీరో ట్యాక్స్ పెట్టి కూడా ఉపయోగం లేదని నేను చెప్తున్నాను, ఒకవేళ ఇది కానీ జరిగితే మాత్రం. సో ఏదైనా సరే రేట్లు కూడా కొంచెం అందుబాటులో ఉండే ధరలు ఉంటే ఇలా పెడితే నో ప్రాబ్లం. కాకపోతే ఇదంతా ఇలా చేసి మళ్ళీ రేట్లు అమాంతంగా పెంచేస్తే దానికి ఇంకా ఈ జీరో ట్యాక్స్కి ఇంకా అర్థమే ఉండదు. సో ఏది ఏమైనా సరే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది అందరికీ. సో ఈ గుడ్ న్యూస్ అనేది కన్ఫర్మ్గా అందరూ మీరు కూడా ఒకసారి చూడండి, చూసి మీకు కూడా ఏంటంటే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం నేను ఇంకా ఈ వీడియోలో పెడతాను యూనియన్ బడ్జెట్ గురించి. ప్రస్తుతానికి ఏంటంటే మీకు ఒక న్యూస్ చెప్పాలని చెప్పి ఈ వీడియో చేశాను. సో అప్ టు 12 lakhs నో ఇన్కమ్ ట్యాక్స్, ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీ టాక్స్. బై.